హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం కంబైన్డ్ రెడ్యూసర్స్ అనే ఒక చిన్న యూటిలిటీ ఫంక్షన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. మనకి రీడక్స్ టూల్ కిట్లో ఈ కంబైన్డ్ రెడ్యూసర్స్ అనేది బిహైండ్ ద సీన్స్ వాడబడుతుంది. సో మనం ఇక్కడ దాని గురించి తెలుసుకుంటే, బ్యాక్గ్రౌండ్లో అది ఏం చేస్తుంది అనేది తెలుసుకోగలిగితే రీడక్స్ టూల్ కిట్ స్టార్ట్ చేసినప్పుడు ఈజీగా కాన్సెప్ట్స్ అర్థమవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఫస్ట్ మనం యూజ్ కేస్ చూద్దాం అండ్ ఈ కంబైన్డ్ రెడ్యూసర్స్ అనే యూటిలిటీ ఫంక్షన్ ఎట్లయితే దాన్ని సాల్వ్ చేస్తుందో అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఒక అప్లికేషన్ ఉందని అనుకోండి, ఒక ఎనీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ వేర్ వీఆర్ యూజింగ్ రీడక్స్ ఎస్ అ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. ఆ అప్లికేషన్ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ అ సింగిల్ ఆబ్జెక్ట్, రైట్? మొత్తం అప్లికేషన్ స్టేట్ అంతా ఒకటే సింగిల్ ఆబ్జెక్ట్ లోపల ఉంటుంది ఇట్లా. అండ్ ఈ సింగిల్ ఆబ్జెక్ట్ లోపల మనం డేటాని అక్యుములేట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ సెట్టింగ్స్ అనే ఒక ఫీచర్ యాడ్ చేశాను అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాను, సెట్టింగ్స్కి సంబంధించిన స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ మొత్తాన్ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ యూజర్ ఇన్ఫో అని ఇంకొక స్క్రీన్ యాడ్ చేశాను అనుకోండి. సో దానికి సంబంధించిన స్టేట్ మొత్తం మళ్ళీ ఇంకొక ప్రాపర్టీలో అక్యుములేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్లో ఏదైనా సెర్చ్ ఫిల్టర్స్ అట్లాంటివి యాడ్ చేశాను అనుకోండి. సో ఆ ఫిల్టర్స్కి సంబంధించిన స్టేట్ అంతా ఇంకొక సెక్షన్లో యాడ్ చేయడం. సో ఇట్లా మన అప్లికేషన్లో ఫీచర్స్ గ్రో అవుతున్నప్పుడు మనకు ఈ రీడక్స్ యొక్క స్టేట్ కూడా ఏమవుతుంది, హెవీ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో చాలా ఎక్కువ డేటా అయిపోతూ ఉంటుంది అన్నట్టు. మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, బ్లింకిట్ కావచ్చు, జొమాటో కావచ్చు, వాటన్నిటిలో చాలా కాంప్లెక్స్ స్టేట్ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా స్టేట్ గ్రో అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి రెడ్యూసర్ ఏం చేస్తుంది, ఒక సింగిల్ రెడ్యూసర్ రీడక్స్ స్టేట్ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది. సో స్టేట్ ఎక్కువ ఉన్నప్పుడు, ఖచ్చితంగా స్టేట్లో ఉన్న డేటా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆ మ్యూటేషన్ లాజిక్, అంటే ఆ రెడ్యూసర్ లోపల రాసే లాజిక్ ఏదైతే ఉంటుందో, యాక్షన్స్కి రాసే బిజినెస్ లాజిక్ ఉంటుందిగా. సో ఆ బిజినెస్ లాజిక్ కూడా ఏమైతే స్ట్రెంత్ దాన్ని గ్రో అవుతూ ఉంటుంది. మొత్తం ఆ కోడ్ అంతా ఒకటే ఫంక్షన్లో చాలా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకి ఖచ్చితంగా ప్రాబ్లమే. ఎందుకంటే ఐడియల్గా మనకి ఇట్లాంటి సెక్షన్స్ ఒక రీడక్స్ స్టేట్లో, ఒక మంచి డీసెంట్ అప్లికేషన్లో కొన్ని వందల సెక్షన్స్ ఉంటాయి. ఇట్లా సెట్టింగ్స్ అని, యూజర్ ఇన్ఫో అని, ఫిల్టర్స్, ఇట్లా కొన్ని వందల సెక్షన్స్ ఉంటాయి ఆర్ స్లైసెస్ ఉంటాయి. అన్ని స్లైసెస్ మొత్తం మనం ఒకటే ఫంక్షన్లో హ్యాండిల్ చేయాలంటే ఆ ఫంక్షన్ అనేది కొన్ని వేల లైన్స్ ఆఫ్ కోడ్ అయిపోతుంది. సో టు అవాయిడ్ దట్, ఈ కంబైన్ రెడ్యూసర్స్ ఏం చేస్తా అంటే మనం ప్రతి స్లైస్కి, అంటే ఈ డేటా స్లైస్కి దానికి ఒక ఇండివిజువల్ రెడ్యూసర్, అండ్ ఈ డేటా స్లైస్కి దానికి ఒక ఇండివిజువల్ రెడ్యూసర్. సో ఇట్లా ప్రతి స్లైస్కి మనం ఒక ఇండివిజువల్ రెడ్యూసర్ని సెటప్ చేసుకొని వాటన్నిటిని కంబైన్ చేసి ఒక రూట్ రెడ్యూసర్ లాగా మార్చుకోవచ్చు అన్నట్టు. సో ఆ కంబైన్ చేసే ప్రాసెస్ ఆ కంబైనింగ్ ఎవరు చేస్తారంటే ఒక యూటిలిటీ ఫంక్షన్ ఉంటుంది మనకి రీడక్స్ లైబ్రరీలో. సో ఆ యూటిలిటీ ఫంక్షన్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఒక సింపుల్ స్టోర్ని అయితే సెటప్ చేద్దాం. సో ఇంపోర్ట్ క్రియేట్ స్టోర్ ఫ్రమ్ redux.js. సో స్టోర్ని క్రియేట్ చేద్దాం, విచ్ ఇస్ ఈక్వల్ టు క్రియేట్ స్టోర్. సో మనం ఒక స్టోర్ని అయితే ఇట్లనే క్రియేట్ చేస్తాం. అండ్ ఈ స్టోర్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం పాస్ చేయాలి, రెడ్యూసర్ని పాస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి స్టేట్ తెలుసు, మన స్టేట్ ఏంటి, ఒక కాంప్లెక్స్ స్టేట్. సో వీ హ్యావ్ సో మెనీ స్లైసెస్. సో ప్రతి ఒక్క స్లైస్కి ఒక ఇండివిజువల్ రెడ్యూసర్ని క్రియేట్ చేద్దాం. సో కాన్స్టెంట్ ఫస్ట్ సెట్టింగ్స్ రెడ్యూసర్ ఒకటి, సెట్టింగ్స్ రెడ్యూసర్. సో ఈ సెట్టింగ్స్ రెడ్యూసర్ ఏం చేస్తా అంటే సిగ్నేచర్ ఆఫ్ ద రెడ్యూసర్ సేమ్, అంటే స్టేట్ తీసుకుంటుంది అండ్ దెన్ యాక్షన్ తీసుకుంటుంది, అండ్ ఇట్ షుడ్ బి రిటర్నింగ్ ద మోడిఫైడ్ స్టేట్ అన్నట్టు, రైట్? సో దీని సిగ్నేచర్ ఏం మారదు రెడ్యూసర్ది. కాకపోతే ఇప్పుడు ఈ సెట్టింగ్స్ రెడ్యూసర్కి వచ్చే స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ మొత్తం రీడక్స్ స్టేట్ అవ్వదు. ఓన్లీ ఆ సెట్టింగ్స్ అనే స్లైస్కి ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డేటా అది మాత్రమే వస్తుంది. సో మనకు సెట్టింగ్స్ ఏం సెటప్ చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్లో ఏమేమి ఉంటాయి, మనకి ఒక థీమ్ పెడదాం. సో స్టేట్ ఈక్వల్ టు ఇనిషియల్ థీమ్ ఏమని పెడదాం అంటే థీమ్ ఈక్వల్ టు లైట్ థీమ్ అని పెడదాం. సో ఇప్పుడు చూస్తే సెట్టింగ్స్ రెడ్యూసర్ కెన్ ఓన్లీ మేనేజ్ ద సెట్టింగ్స్ స్లైస్ ఆఫ్ ద ఓవరాల్ రీడక్స్ స్టేట్ అన్నట్టు. సిమిలర్లీ యూజర్ ఇన్ఫో కోసం ఇంకొకటి, యూజర్ ఇన్ఫో రెడ్యూసర్. సో దీనికి కూడా స్టేట్ వస్తుంది, యాక్షన్ వస్తుంది, అండ్ ఇట్ షుడ్ బి రిటర్నింగ్ ద స్టేట్ ఆఫ్ యూజర్ ఇన్ఫో. సో ఇప్పుడు దీని స్టేట్లో ఏంటి, మొత్తం రీడక్స్ స్టేట్ కాదు, ఓన్లీ ఈ స్లైస్ యొక్క స్టేట్. యూజర్ ఇన్ఫోలో ఏమేమి ఉంటుంది, మేబీ ఈమెయిల్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, అండ్ దెన్ ఈజ్ లాగ్డ్ ఇన్ అని ఒక లాగిన్ స్టేటస్ కావచ్చు, ఇంకా ఎక్స్ట్రా చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఫర్ నౌ మనం ఏం చేద్దాం, ఈజ్ లాగ్డ్ ఇన్ అనేది ఫాల్స్ అని పెడదాం ఇనీషియల్గా. సో ఇది యూజర్స్ ఇన్ఫో రెడ్యూసర్ అన్నట్టు. సో ఫార్ మనం రెండు స్లైసెస్ మెయింటైన్ చేసినాము అండ్ రెండింటికి రెండు రెడ్యూసర్లు క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనం రూట్ రెడ్యూసర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్, రూట్ రెడ్యూసర్ ఈక్వల్ టు ఈ కంబైన్ రెడ్యూసర్స్. సో చూస్తే కంబైన్ రెడ్యూసర్స్ మనం రీడక్స్ నుండే ఇంపోర్ట్ చేసాం. అండ్ ఈ కంబైన్ రెడ్యూసర్స్ అనే ఫంక్షన్ ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ని ఇన్పుట్ లాగా తీసుకుంటుంది అన్నట్టు. ఆ ఆబ్జెక్ట్ ఇన్పుట్లో మనం యాక్చువల్గా స్టేట్ ఏదైతే ఉంటుందో, మన ఫైనల్ స్టేట్ అంటే రీడక్స్ స్టేట్ ఫైనల్ ఏదైతే ఉంటుందో
ఆ కీ వాల్యూ పేర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సెక్షన్కి ఆర్ ప్రతి స్లైస్కి ఆ కీ వాల్యూ పేర్స్కి వాటి కరస్పాండింగ్ రెడ్యూసర్స్ని మ్యాప్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్స్ అనేది మన ఫస్ట్ కీ, సో అది తీసుకోండి. అండ్ దెన్ దాని కరస్పాండింగ్ రెడ్యూసర్ ఎవరు? సెట్టింగ్స్ రెడ్యూసర్. సిమిలర్లీ మనకు సెకండ్ కీ ఏంటి? యూజర్ ఇన్ఫో. సో యూజర్ ఇన్ఫో, దాని కరస్పాండింగ్ రెడ్యూసర్ యూజర్ ఇన్ఫో రెడ్యూసర్. సో ఇప్పుడు మనం రూట్ రెడ్యూసర్ అయితే క్రియేట్ చేసినాం. వెరీ సింపుల్. సో ఈ రూట్ రెడ్యూసర్ క్రియేట్ చేసినాక మనం ఏం చేస్తామంటే ఈ స్టోర్ని క్రియేట్ చేస్తున్నప్పుడే మనం ఆ రూట్ రెడ్యూసర్ని పాస్ చేస్తాం. సో ప్రీవియస్గా మనం ఏం చేస్తుండే, ఈ రూట్ రెడ్యూసర్ కాస్త ఒక డైరెక్ట్ ఫంక్షన్ ఉంటుండే ఇట్లనే, అండ్ ఆ ఫంక్షన్ని మనం క్రియేట్ స్టోర్కి పాస్ చేస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇండివిజువల్ రెడ్యూసర్స్ అన్నిటిని కంబైన్ చేస్తున్నాం ఒక ప్రాసెస్ ద్వారా, అండ్ దాని నుండి వచ్చిన ఈ రూట్ రెడ్యూసర్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ రెడ్యూసర్ని మనం క్రియేట్ స్టోర్కి ఇస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి నేను ఫైనల్గా స్టోర్ డాట్ గెట్ స్టేట్ కాల్ చేసి స్టేట్ ఎట్లుంటుందో చూపిస్తాను. సో చూస్తే ఇది మనకు ఓవరాల్ స్టేట్. సో సెట్టింగ్స్ అనే ఒక ప్రాపర్టీ వచ్చింది విచ్ ఇస్ ఫ్రమ్ దిస్, అండ్ దెన్ అనదర్ థింగ్ ఏంటి, యూజర్ ఇన్ఫో ఇంకొకటి వచ్చింది విచ్ ఇస్ ఫ్రమ్ దిస్. సో చూస్తే ఇనీషియల్ డేటా ఏదైతే మనం పాస్ చేసినామో ఇండివిజువల్ రెడ్యూసర్స్కి అదే డేటా వచ్చింది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం కంబైన్ రెడ్యూసర్స్లో ఏవైతే కీస్ పెడతామో అవే మనకి రీడక్స్ స్టేట్ యొక్క ఫైనల్ కీస్ కూడా అన్నట్టు. అంటే ఇక్కడ సెట్టింగ్స్ బదులు నేను ఏ అని పెట్టాను అనుకోండి, ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ అయిపోతుంది మన రీడక్స్ స్టేట్లో. సో కీ కాస్త సెట్టింగ్స్ నుండి ఏ అయిపోయింది. సో మేక్ ష్యూర్ ఆల్వేస్ గివ్ వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్ ఇన్సైడ్ దిస్ కంబైన్ రెడ్యూసర్స్. సో ఇదైతే మనం జస్ట్ ఒక కంబైన్ రెడ్యూసర్స్ వాడి మనం ఒక బేసిక్ సెటప్ చేసినాము. ఇప్పుడు ఒక చిన్న ఫంక్షనాలిటీ మనం ఎగ్జిక్యూషన్ ఫ్లో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇన్ని రెడ్యూసర్స్ ఉన్నప్పుడు ఏ రెడ్యూసర్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాక్షన్ డిస్పాచ్ చేశా, థీమ్ని టాగిల్ చేయడానికి ఒక యాక్షన్ డిస్పాచ్ చేశా. అప్పుడు ఆ థీమ్ టాగ్లింగ్ అనేది ఓన్లీ ఈ రెడ్యూసర్కే హిట్ అవుద్దా? హిట్ అవుతే ఎట్లా అవుతుంది? లేకపోతే అన్ని రెడ్యూసర్స్ని ట్రిగర్ చేసుకుంటూ అవుతుందా అనేది చూద్దాం. సో దానికోసం ఒక డివ్ క్రియేట్ చేస్తా, ఐ కాల్ ఇట్ యాస్ కంటైనర్, అండ్ ఒక బటన్ కూడా క్రియేట్ చేస్తా, ఐ కాల్ ఇట్ యాస్ థీమ్. అండ్ ఇది ఏం చేస్తుంది, టాగుల్ థీమ్. ఓకే, సో థీమ్ని టాగుల్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ రెండు బటన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. కంటైనర్ ఈక్వల్ టు కంటైనర్, అండ్ సేమ్ థింగ్ని మనం థీమ్ అనేది కూడా తీసుకుందాం. థీమ్ బటన్ అంట దీన్ని, అండ్ ఈ థీమ్ బటన్ డాట్ యాడ్ ఈవెంట్ లిస్నర్. ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, క్లిక్ చేసినప్పుడు మనం ఒక యాక్షన్ని డిస్పాచ్ చేయాలి. సో యాక్షన్ ఏంటి, స్టోర్ డాట్ డిస్పాచ్ టైప్ టాగుల్ థీమ్ అని అంటాను. సో ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నా, డైరెక్ట్ స్టోర్ మీదనే డిస్పాచ్ చేస్తున్నా. స్టోర్ అంటే ఏంటి, దాని కరస్పాండింగ్ రెడ్యూసర్ ఎవరు, రూట్ రెడ్యూసర్. అంటే మనం అన్ని రెడ్యూసర్స్ మీదకి డిస్పాచ్ చేస్తున్నాం. సో దెర్ ఇస్ నో డైరెక్ట్ వే ఆఫ్ డిస్పాచింగ్ అన్ యాక్షన్ టు ఏ ఇండివిజువల్ రెడ్యూసర్. అదేంటి ఒక డ్రాబ్యాక్ అన్నట్టు బేసిక్గా, అది ప్రాక్టికల్గా చూపిస్తాను. సో స్టోర్ డాట్ డిస్పాచ్ అని చెప్పేసి నేను ఈ టాగుల్ థీమ్ డిస్పాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టాగుల్ థీమ్ అనేది ఎవరు హ్యాండిల్ చేయాలంటే యూజర్ ఇన్ఫో రెడ్యూసరా లేకపోతే సెట్టింగ్స్ రెడ్యూసర్ అంటే ఇట్ షుడ్ బి హ్యాండిల్డ్ బై సెట్టింగ్స్ రెడ్యూసర్. ఎందుకంటే మన థీమ్ని ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం మనం, సెట్టింగ్స్ అనే స్లైస్లో. సో దీని లోపలనే మేనేజ్ చేయాలి, నాట్ ఇన్సైడ్ ద యూజర్ ఇన్ఫో రెడ్యూసర్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఒక స్టేట్మెంట్ పెట్టేసి ఇఫ్ యాక్షన్ టైప్ ఈస్ టాగుల్ థీమ్, అప్పుడు మనం ఈ థీమ్ మ్యూటేషన్ లాజిక్ ఏదైతే ఉంటుందో అది రాయొచ్చు. సో థీమ్ ఈక్వల్ టు స్టేట్ డాట్ థీమ్. సో ఇక్కడ స్టేట్ అంటే ఎవరిని రిఫర్ చేస్తున్నా నేను, స్టేట్ ఈస్ నథింగ్ బట్ ఐఎమ్ రిఫరింగ్ టు దిస్ పీస్, ఈ స్లైస్ ఆఫ్ డేటా అన్నట్టు. ఒకవేళ యూజర్ ఇన్ఫో రెడ్యూసర్లో స్టేట్ అంటే ఎవరిని రిఫర్ చేస్తున్నా అన్నట్టు, ఈ డేటాని రిఫర్ చేస్తున్నా అన్నట్టు. సో స్టేట్ డాట్ థీమ్ ఒకవేళ అది లైట్ ఉంటే ఐ షుడ్ మేక్ ఇట్ టు డార్క్, లేకపోతే లైట్ అట్లా ఉంచేయాలి. సో ఇప్పుడైతే నేను టాగుల్ థీమ్కి ఒక చిన్న లాజిక్ రాశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంబైన్ రెడ్యూసర్స్ అనేది లేకపోతే ఈ పర్టికులర్ లాజిక్ ఏదైతే ఉందో ఈ లాజిక్ అంతా ఒక పేరెంట్ రెడ్యూసర్ ఏదైతే ఉంటుందో, రూట్ రెడ్యూసర్ ఒకటే ఫంక్షన్ ఉంటుంది కదా, సో ఆ ఫంక్షన్లో రాసేవాళ్ళం. ఇట్లా చాలా కండిషన్స్ రాసి వీ వుడ్ హ్యావ్ మేడ్ దట్ ఫంక్షన్ వెరీ బిగ్. సో అట్లా మనకి కంబైన్ రెడ్యూసర్స్ ఏం చేస్తుంది, దేనికి సంబంధించిన లాజిక్ దాంట్లోనే రాసుకోమని చెప్తుంది. సో అందుకే మనం ఈ సెట్టింగ్స్ రెడ్యూసర్ సంబంధించిన లాజిక్ దీంట్లోనే వస్తుంది, అండ్ యూజర్ ఇన్ఫో రెడ్యూసర్కి అసలు అందులో ఏం జరుగుతుందో కూడా అనవసరం. సో ఇప్పుడు దీని తర్వాతకి ఫైనల్గా డిస్పాచ్ చేస్తున్నా, మనకి ఎప్పుడైతే స్టేట్ మారుద్దో మనం అప్పుడు ఈ థీమ్ కూడా మార్చాలి ఈ కంటైనర్కి. సో దానికోసం ఏం చేద్దామంటే సబ్స్క్రైబ్ చేద్దాం. సబ్స్క్రైబ్, అండ్ దీంట్లో వచ్చేసి
మనం థీమ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో కాన్స్టెంట్ థీమ్ ఈక్వల్ టు స్టోర్ డాట్ గెట్ స్టేట్. సో స్టోర్ డాట్ గెట్ స్టేట్ అని కాల్ చేయగానే ఏమైతే మనకి ఈ మొత్తం రీడక్స్ స్టేట్ అంత వస్తుంది. ఈ స్టేట్లో వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సెట్టింగ్స్ స్లైస్ కదా. సో డాట్ సెట్టింగ్స్ అండ్ ఆ సెట్టింగ్స్ లోపల ప్రాపర్టీ ఏంటి మనకి థీమ్. ఆ థీమ్ని తీసుకొచ్చి నేను ఏం చేస్తా అంటే కంటైనర్ డాట్ క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఏదైతే థీమ్ ఉంటుందో మారిపోయిన థీమ్ ఆ థీమ్ పెడుతున్నాను. సో లైట్ అయితే లైట్, డార్క్ అయితే డార్క్. సో ఈ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్లో నేను ఆల్రెడీ ఆ స్టైల్స్ కూడా ఇచ్చేసిన లైట్ డార్క్కి. సో మనకి అకార్డింగ్లీ స్టైల్స్ అయితే అప్లై అవ్వాలి. ఒకసారి వెరిఫై చేద్దాం. సో టాగుల్ థీమ్ అని కొట్టంగానే ఇది డార్క్ థీమ్ అయిపోయింది, మళ్ళీ టాగుల్ థీమ్ అని కొట్టంగానే లైట్ థీమ్ అయిపోయింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ స్టోర్కి డిస్పాచ్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకి ఓన్లీ ఈ సెట్టింగ్స్ రెడ్యూసర్ ఒక్కటే ట్రిగర్ అవుతుందా అని అంటే ఎస్, సెట్టింగ్స్ రెడ్యూసర్ ఖచ్చితంగా ట్రిగర్ అవుతుంది, అందుకే మనకు స్టేట్ మారుతుంది. కానీ యూజర్ ఇన్ఫో రెడ్యూసర్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదో కూడా చూడాలి ఒకసారి మనం. సో అది చూడడం కోసం ఇక్కడ డీబగర్ పెట్టిద్దాం డైరెక్ట్. సో మనం డిస్పాచ్ చేసేది ఇక్కడ రెండింటి మీద, ఇక్కడ యూజర్ ఇన్ఫో రెడ్యూసర్లో ఒక డీబగర్ పెట్టా అండ్ దీంట్లో ఒక డీబగర్ పెట్టా. ఇప్పుడు టాగుల్ థీమ్ కొట్టంగానే ఫస్ట్ సెట్టింగ్స్ రెడ్యూసర్కి వచ్చింది. సో మీరు చూస్తే స్టేట్ ఏముంది, సోఫార్ కరెంట్ థీమ్ ఏది ఉంది, దీనికి డార్క్ థీమ్ ఉంది, స్క్రీన్ మీద కూడా డార్క్ థీమే ఉంది. అండ్ యాక్షన్ ఏముంది, టాగుల్ _ థీమ్ అని ఉంది. సో ఇప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అయినాక ఏమవుతుంది, ఆ సెట్టింగ్స్ స్టేట్ అనేది మారిపోతుంది. ప్లే దిస్. మళ్ళీ ఇక్కడ చూస్తే మనం యూజర్ ఇన్ఫో రెడ్యూసర్లో కూడా స్ట్రక్ అయినాం. అంటే ఈ రెడ్యూసర్ ఒక్కటే ఎగ్జిక్యూట్ కావట్లే. సిన్స్ మనం స్టోర్కి డిస్పాచ్ చేసినాం కాబట్టి ఈ స్టోర్ లోపల ఎన్ని రెడ్యూసర్స్ ఉన్నాయి, 2 రెడ్యూసర్స్ ఉన్నాయి. సో ఆ 2 రెడ్యూసర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అన్నట్టు. కానీ యూజర్ ఇన్ఫో రెడ్యూసర్లో టాగుల్ _ థీమ్ అనే యాక్షన్ హ్యాండ్లర్ ఏది లేదు కాబట్టి మనకి ఏం చేంజ్ అవ్వట్లేదు దీంట్లో. సో ఇఫ్ ఐ జస్ట్ ప్లే దిస్, నథింగ్ హ్యాపెన్స్, ఒక థీమ్ మాత్రం మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక డ్రాబ్యాక్ అని అంటా నేను, ఎందుకంటే రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఏమవుతుందంటే కొన్ని వందల రెడ్యూసర్స్ ఉంటాయి మనకి యాక్చువల్లీ. సో మీరు ఏదన్నా ఒక స్లైస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్లో థీమ్ మార్చాలనుకుంటున్నారు అండ్ ఇట్లాంటి స్లైసెస్ మీకు ఒక 100 ఉన్నాయని అనుకుందాం. ఇట్లా సెట్టింగ్స్, యూజర్ ఇన్ఫో, ఫిల్టర్స్, సెర్చ్ అని ఇట్లా చాలా ఉన్నాయని అనుకుందాం. సెట్టింగ్స్లో ఏదో ఒక చిన్న మోడిఫికేషన్ చేయడం కోసం మనకు మిగతా 100 రెడ్యూసర్స్ అనేటివి అన్నెసెసరీగా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నట్టు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. దీన్ని అయితే రీడక్స్ టూల్ కిట్లో హ్యాండిల్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, రీడక్స్ టూల్ కిట్లో మళ్ళీ నేను రిమైండ్ చేస్తాను ఇది. సో దట్స్ అబౌట్ ఇట్. ఇంకా వేరేటి కూడా ఎగ్జాంపుల్స్ ట్రై చేయొచ్చు, బట్ ఐ టుక్ ఎ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ కంబైన్ రెడ్యూసర్స్. వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో రీడక్స్ ఆర్ రియాక్ట్ వాళ్ళకు కూడా మన ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.